హాయ్ అండి. మనము 28 సైజ్ బ్లౌజ్ బ్లాక్దే కట్ చేసుకున్నాం కదండి. 28 సైజు దానికి పైపింగ్ వేస్తానని చెప్పాను కదండి. ఇదిగోండి నేను పైపింగ్ అన్నది ముందుగానే లోడింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ముందు పైపింగ్ అన్నది లైనింగ్కి ఇలాగా ముందుగానే మనము అటాచ్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నట్లయితే మనకి కొంచెం వీడియోకి లెంత్ తగ్గుతుందని ముందు రెడీ చేస్తానండి నేను. చూడండి, దీన్ని ఇప్పుడు రివర్స్లో అతకాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా నేను పెట్టాను చూడండి. ఇదిగోండి పైపింగు మనం మెయిన్ పీసు డిజైన్ ఎటువైపు ఉందో అటువైపుకి వచ్చేలా చూసుకుంటే మనం రివర్స్ చేసినప్పుడు పైపింగ్ అన్నది మనకి నీట్గా కనిపిస్తుందండి, ఉల్టా రాకుండా ఉంటుంది. ఇదిగోండి పైపింగ్ ఉన్న దగ్గర నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. మనము పైపింగ్కి స్టిచ్ చేసిన కుట్టు మీదే ఈ స్టిచ్ అన్నది రావాలి. నేను డోరీలు కూడా ముందుగా రెడీ చేశానండి, ఎందుకంటే ఈ లోడింగ్ పద్ధతిలో కుడుతున్నాను నేను. 3 ఇంచెస్ డౌన్ దగ్గర నేను ఒక కట్టన్ ఒకటి ఆర్మాల్కి కట్ అన్నది పెట్టానండి. అక్కడ ఈ డోరీ అన్నది నేను పెడుతున్నాను. మనం డోరీ పెట్టిన దగ్గర రఫ్ అన్నది లాక్కోవాలండి. అలాగే నడనికి కూడా మనము పైపింగ్ వేస్తున్నాం కదండి, ఆ నడనికి దగ్గర కూడా ఇలాగా క్లాత్ అన్నది జరగకుండా పట్టుకుని ఇలాగా నడుము భాగానికి కూడా పైపింగ్ వేసిన మనం పైపింగ్ వేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరే రావాలండి. ఇది బ్లాక్ దారం కాబట్టి మీకు కనబడదు. ఆ కుట్టు మీదే వచ్చినట్లయితే పైపింగ్ నీట్గా వస్తుందండి. మనం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అన్నది మనము ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి మెడది కూడా నేను కట్ చేశాను చూడండి, ఎక్స్ట్రా పీస్ని. దాన్ని మనం ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే చూడండి డోరీ కూడా దీంతో పాటు వచ్చేసింది. ఇప్పుడు ఈ పైపింగ్ దగ్గర మరలా స్టిచ్ అన్నది వేయాలండి.
అలాగే మెడ భాగానికి కూడా పైన టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇదిగోండి ఈ డోరీ ఉన్న దగ్గర రఫ్ అన్నది లాక్కోవాలి. ఇదిగోండి ఇలా మెడకని ఇలా నడుము భాగానికి కుట్టేసుకుని ఈ సైడ్న మనము లైనింగ్ అన్నది జారకుండా లైనింగ్కి కుట్టు అన్నది వేసుకోవాలండి. ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ అన్నది ఇలా కట్ చేసుకోవాలి. ఇదండి సేమ్ రెండో భాగాన్ని కూడా ఇదిగోండి ఇది మెయిన్ పీస్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఫ్యాబ్రిక్కి ఇదిగోండి మనం పైపింగ్ జాయింట్ చేసాం కదా, అది ఆపోజిట్లో ఉండేలా చూసుకుని రివర్స్లో దీన్ని మనం ఏదైతే పైపింగ్ పాదాన్ని కుట్టామో అది ఆ కుట్టు మీదగా మనము కుట్టొచ్చేలాగా కుట్టుకోవాలండి. ఇదిగోండి డోరీ ముందుగానే రెడీ చేశానని చెప్పాను కదండి, ఆ డోరీని మనం 3 ఇంచెస్ డౌన్లో మనము డోరీని పెట్టాము. ముందుది కూడా అలాగే లోడింగ్లోనే పెట్టేశానండి. క్లాత్ అన్నది జరగకుండా సేమ్ మనము అదే కుట్టు మీద కుట్టు వచ్చేలాగా వేయాలండి, అప్పుడే పైపింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఇలా రౌండ్ తిప్పేటప్పుడు పాదాన్ని కొంచెం పైకి అనుకుంటూ కుట్టుకోవాలండి. అదే విధంగా మనము పైపింగ్ నడానికి వేస్తున్నాం కదండి, ఆ నడుము భాగాన్ని కూడా కుట్టుకోవాలి. మనం ఏది కుట్టుకున్నా ముందు క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకుంటూ కుట్టుకోవాలండి. చిన్నగా క్లాత్ ఏదన్నా మిస్టేక్ ఫోల్డ్ అయినా కానీ మళ్ళీ అంత ఎక్కువలసి వస్తుందండి. ఇలాగ లైనింగ్ పీస్ అన్నది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కింద నడుము భాగాన్ని కూడా పైపింగ్ది అతుక్కోవాలండి. ఈ రెండో భాగాన్ని కూడా మనము ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసుకుంటున్నాము.
ఇలా కట్స్ అన్న ఇస్తే మనకి రౌండ్ తిరుగుతుందండి. దీన్ని ఇలా రివర్స్ చేసినట్లయితే చూడండి. ఇదిగోండి తాళ్ళు పట్టీకి పీస్ తీసుకున్నాను నేను. దీన్ని ఇలాగా ఓ 1/2 ఇంచ్ ఖర్చుతో దీనికి జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ పై సైడు నేను ఇలాగా రివర్స్ లో ఫోల్డ్ చేశాను. ఇలాగా కింద సైడ్ కూడా రివర్స్ లో ఫోల్డ్ చేస్తున్నాను. అలాగా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ పీస్ ని ఇలాగా ఫోల్డ్ చేసి ఇదిగోండి దీన్ని ఇలా పెట్టుకున్నట్టయితే ఇదిగోండి సేమ్ డిజైన్తో వచ్చింది కదా. ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నట్టుంటే మనం ఇలా చేతితోటి ఇలాగా ఈ చివరికి కుట్టు అన్నది వేసుకోవాలి. ఇదిగోండి ఈ చివరకు కుట్టేసిన తర్వాత మళ్ళా ఇది తాళ్ళు పట్టి కదండి, దీనికి డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టికి కూడా మనము ఇదిగోండి నేను కాటన్ ఫ్యాబ్రిక్ వేస్తున్నానండి. ఇది మనం రివర్స్ లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఉక్సుల పట్టీకి మనం ఇలాగా టాప్ స్టిచ్ అన్నది వేసుకుని దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా లోపల వైపుకు ఫోల్డింగ్ చేసి కుట్టు అన్నది వేసుకోవాలండి. ఇదిగోండి రౌండ్ బ్యాక్ రౌండ్ ఇలాగా ఉక్సులు కాజల పట్టి ఉక్సుల పట్టి వేసాను కదండి. ఇదిగోండి డాట్ అన్నది వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనము ఇది పైపింగ్ అన్నది కుట్టేసాం కదా, ఇదేమో మనము హ్యాండ్ అతుకుతాము. హ్యాండ్ అతికి బాగానే మనము ఆ ఖర్చుని అలా ఉంచేసుకుని సెంటర్ ఫోల్డింగ్ ఇలా చేసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడికి వస్తుంది డాట్. ఒక 1/2 ఇంచ్
దీనికి మరలా డబుల్ స్టిచ్ అన్నది వేయాలండి. సేమ్ దానిపైన మళ్ళీ డబుల్ స్టిచ్ అన్నది వేయాలండి. అలాగే రెండో దానికి కూడా వేయాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకుందామండి. ఇదిగోండి హ్యాండ్ పైపింగ్ కూడా నేను ఇలా చేస్తానండి. ఇదిగోండి లైనింగ్ అన్నది అటు ఇటు జరగకుండా మనం సైడ్ని ఇలాగా కుట్టు అన్నది వేసుకున్నట్టయితే మనకు లైనింగ్ జరగకుండా ఉంటుందండి.
ఇదిగోండి హ్యాండ్ అన్నది మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలాగా మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను హ్యాండ్స్ అన్నవి రెడీ చేశాను. ఇప్పుడు నేను ఫ్రంట్ ప్రిన్స్ కట్ కదండి, ఫ్రంట్ నేను రెడీ చేస్తున్నాను చూడండి. దీనికి నేను పైపింగ్ అన్నది ముందుగానే నేను రెడీ చేసి స్టిచ్ చేసి ఉంచానండి, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని. చూడండి మనము ఒరిజినల్ పీస్కి మనం జాయిన్ చేసిన పైపింగ్ పీసు ఇలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని హెచ్చు తగ్గులు ఏం లేకుండా చూసుకుని మనం పైపింగ్ కుట్టాం కదండి, ఆ కుట్టు మీదుగా కుట్టు పడేలాగా మనం పైపింగ్ అన్నది వేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఇలా టక్స్ అనేవి పెట్టుకున్నట్లయితే రౌండ్ షేప్ అన్నది నీట్గా వస్తుందండి. ఇదిగోండి ఇలా రివర్స్ చేసినట్లయితే పైపింగ్ అన్నది నీట్గా వస్తుంది. దీనికి టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను చూడండి. ఇలాగా టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇదిగోండి టాప్ స్టిచ్ చేసిన తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జరగకుండా ఇలాగా కుట్టు అన్నది వేసుకోవాలండి. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి ఇలాగా జాయింట్ అన్నది చేసుకుని మనం ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసుకోవాలండి. మనం ప్రిన్స్ కట్ కదండి కట్ చేసింది, ఇదిగోండి మిగతా పీసులు నేను జాయిన్ చేస్తానండి. ఇవి ఇదిగోండి దీన్ని ఇలాగా కుట్టాలి.
ఇదండి ప్రిన్సెస్ బ్లౌజ్ది సైడ్ పీస్ ఉంటుంది కదా, మనం కట్ చేసిన పీస్ని జాయిన్ చేస్తున్నాను నేను. ఇదిగోండి జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో భాగాన్ని మనం స్టిచ్ చేసుకుందామండి. ఇదిగోండి పీస్ని ఒరిజినల్ ఇలా పెట్టుకొని ఇలాగా రెండో భాగాన్ని కూడా ఇలాగా మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో జాయిన్ చేసుకోవాలండి. దీనికి నేను డబుల్ స్టిచ్ చేస్తున్నాను. ఇలాగ రెండో భాగాన్ని కూడా ఇలాగ జాయిన్ చేసుకుని టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా టాప్ స్టిచ్ చేసిన తర్వాత మనము నడుము బెల్ట్ వేస్తాం కదండి, అలాగా దీనికి కూడా మనం ముందుగా నేను పట్టీ అన్నది కుట్టించాను. ఇలా జాయింట్ అన్నది చెయ్యాలండి. ఇదిగోండి మనము జాయిన్ చేసాం కదా, అక్కడ ఇలాగా చిన్న ఫ్రిల్ అన్నది పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అన్నది వేయాలి. ఇదిగోండి ఇది టాప్ స్టిచ్ చేసి దీన్ని రివర్స్ లో ఇలా ఫోల్డ్ చేసి లోపల వైపుకి మరిచి ఇలా కుట్టాలండి.
ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. వీటికి బ్యాక్ షోల్డర్లు అన్నది జాయిన్ చేసి హ్యాండ్స్ అన్నది అతుక్కుందామండి. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ అన్నది చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు రెండో షోల్డర్ని కూడా 1/2 ఇంచ్ ఖర్చుతోటి 1/2 ఇంచ్ ఖర్చుతోటి జాయిన్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ అన్నది వేయాలండి షోల్డర్కి. ఇప్పుడు హ్యాండ్స్ అన్నది జాయిన్ చేసుకోవాలి మనం. ఇదిగోండి నేను చంక డౌన్ అన్నది హ్యాండ్స్కి నేను కటింగ్ చేసేటప్పుడు తీసుకోలేదు కదా, ఇప్పుడు తీసుకుంటాను. ఇదిగోండి నేను టక్ పెట్టాను కదా, అక్కడ షోల్డర్ దగ్గరికి రావాలి. ఇది 1 ఇంచ్ ఉంటుందండి. 1 ఇంచ్ ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చుకుంచాం కదా, ఈ సెంటర్లో ఒక 1/2 ఇంచ్ అన్నది నేను డౌన్ తీసుకుంటానండి. ఇదిగోండి ఇలాగ 1/2 ఇంచ్ అన్నది డౌన్ తీసుకోవాలి. ఆల్రెడీ చంక డౌన్ అన్నది మనం కటింగ్ లో తీసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు తీసుకోవట్లేదండి. ఇదిగోండి ఈ షోల్డర్ కుట్టు మనము టక్ పెట్టుకున్న హ్యాండ్ షోల్డర్ కుట్టు దగ్గర సెంటర్లో ఉండాలండి. మనం చిన్నగా కన్ఫ్యూజ్ అయినా కానీ హ్యాండ్ మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు మనకి తేడా వచ్చేస్తుంది. షోల్డర్ కుట్టు మనము సెంటర్ ఫోల్డింగ్ హ్యాండ్ ఏదైతే కటింగ్ చేసుకున్నామో ఆ సెంటర్ ఫోల్డింగ్ దగ్గర నుండి మనము హ్యాండ్ అన్నది జాయిన్ చేసుకోవాలి. అలాగే మళ్ళా ఎక్కడైతే స్టార్ట్ చేసామో బ్యాక్ సైడ్ అదే విధంగా అదే ఖర్చు లెవెల్లో జాయింట్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్కి డబుల్ స్టిచ్ అన్నది వేయాలి. ఇలాగా హ్యాండ్కి డబుల్ స్టిచ్ అన్నది వేయాలి. ఒకసారి సైడ్ జాయింట్లు మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్నట్లయితే ఏమన్నా ఎక్కువ తక్కువలు వచ్చినట్టు అనిపించింది అనుకో, ఇదిగోండి చూడండి ఇది కొంచెం నాకు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. దీన్ని కొంచెం మరలా
ఒక పావించి ఖర్చుతోటి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ తక్కువలు ఏమన్నా అడ్జస్ట్ అవుతాయి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఒక 1 ఇంచ్ పెట్టుకుని ఒక స్టిచ్ అన్నది వేస్తున్నానండి. మనకి ఎక్కువ తక్కువలు ఏమన్నా తేడాగా వచ్చింది అని అనిపించుకున్నట్లు అంటే మనం ముందుగానే ఖర్చు తక్కువ అన్నది వేసుకున్నట్లయితే మనకి ఏదన్నా తేడా వచ్చినా ఈ ఖర్చు మనం ఎక్కువ పెట్టుకున్నాం కదా దాంట్లో కవర్ అయిపోద్ది. నేను 2 కుట్లన్నా వేసానండి. తర్వాత లూజ్ని బట్టి నేను మిగతా స్టిచ్ అన్నదే వేస్తాను. రెండో హ్యాండ్ కూడా చంక డౌన్ అన్న తీసుకుని నేను షోల్డర్ కుట్టు దగ్గరే ఇదిగోండి టక్ పెట్టుకున్నది పెడుతున్నాను. అక్కడ నుండి స్టార్ట్ చేస్తానండి నేను హ్యాండ్. అక్కడ నుండి అయితేనే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగోండి సైడ్ జాయింట్లు 2 నేను తక్కువ ఖర్చుతోనే వేస్తున్నాను. తర్వాత నాకు బ్లౌజ్ లూజ్ ఎంత వచ్చిందన్నది చూసుకుని నాకు ఇది 29 వచ్చింది. నేను లూజ్ నేను తక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి ఇంకో 1 ఇంచ్ అన్నదే నాకు లూజ్ తగ్గాలి కాబట్టి నేను అటో పావించు ఇటో పావించు అన్నదే వేస్తున్నాను. నాకు హ్యాండ్ లూజ్ వచ్చి
నాకు హ్యాండ్ లూజ్ కొంచెం తక్కువ లూజ్ వచ్చిందండి. ఒక పావు ఇంచుకి మరలా కుట్టు అన్నది వేస్తున్నాను. అదే విధంగా ఈ హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూసుకుని నేను ఈ హ్యాండ్ లూజ్ అన్నది కరెక్ట్గానే వచ్చేసిందండి. నేను దీనికి 2 కుట్లు అన్నవే వేసాను. ఇలాగా ఎక్స్ట్రా ఖర్చు అన్నది మనం కట్ చేసుకుని నీట్గా ఇంకో స్టిచ్ అన్నది వేస్తున్నానండి. నేను ఖర్చు అన్నది కట్ చేస్తానండి. మనం ఎప్పుడైనా జాకెట్ కుట్టేటప్పుడు ముందుగా లూజ్ కుట్టు వేసుకుని మనం చెక్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్ సైజ్కి కుట్టు అన్నది వేసుకోవాలి. నేను అలాగే చేస్తాను. చూడండి జాకెట్ ఫినిషింగ్ అన్నది ఎలా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ప్లస్ సింబల్ లా వచ్చింది కదా, ఇలా రావాలి మనం జాయిన్ చేసినప్పుడు. ఇదిగోండి జాకెట్ అన్నది పూర్తయిపోయిందండి. ప్రిన్సెస్ కట్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తేజశ్రీ స్టిచ్చింగ్ వీడియోస్ అండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో నేర్చుకుంటూ వాళ్ళకి ఇంకొకరికి చేరుతుందండి. ప్లీజ్ అండి లైక్ అన్నది చేయండి. ఇదిగోండి మీకు బ్లౌజ్ అన్నదే నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది చూడండి. ఈ బుట్టలు అన్నవి చూడండి ఇలా నిలువుగా ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ ఇలాగే ఉన్నవి, అదే విధంగా ఫ్రంట్, అదే విధంగా ఇదిగోండి హ్యాండ్స్. ఇలా వచ్చినట్లయితేనే స్టిచ్చింగ్ అన్నది మనకి నీట్గా కనబడుతుందండి. ఇది ఉల్టాగా కుట్టినట్లయితే మనం ఎంత స్టిచ్ చేసినా కానీ మన రాంగ్ కుట్టినట్టే లెక్కేస్తారు. ఫినిషింగ్ అన్నది మనం నీట్గా ఇచ్చుకోవాలండి. ఇదిగోండి నేను డోరీస్ కూడా ఇలాగా కుట్టాను. చూడండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు నేర్చుకునే వాళ్ళకి చేరతాయండి. వీలైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు నేను మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. ప్లీజ్ అండి.